చైనా మన భారత బార్డర్కి దగ్గరలో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసే ఒక అతిపెద్ద ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. అక్కడ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ కూడా చేస్తున్నారు. రేపు అవసరమైతే ఈ చైనా అక్కడి నుంచి మన ఇండియాను ఈజీగా టార్గెట్ చేయగలదు. ఈ సీక్రెట్ విషయాన్ని స్వయంగా ట్రంప్ మిస్టేక్లో రివీల్ చేసేశాడు. అమెరికా ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ని తిరిగి తీసుకోవాలని ట్రై చేస్తుంది. అలా ఎందుకు అని అడిగితే ట్రంప్ ఏమని చెప్పాడో తెలుసా? ఈ ఎయిర్ బేస్ నుంచి కేవలం గంటల దూరంలో చైనా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని చెప్పాడు. మీరు ఈ ఎయిర్ బేస్ ఉన్న లొకేషన్ చూసినట్టయితే ఇక్కడి నుంచి కేవలం గంటల దూరంలో, అంటే ఖచ్చితంగా అది మన ఇండియన్ బార్డర్కి చాలా దగ్గరలో ఉంటుంది. మన బార్డర్ దగ్గరలో చైనా న్యూక్లియర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది అంటే అది మన సెక్యూరిటీకి అతిపెద్ద ప్రమాదం. ఈ విషయంలో మన ఇండియా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మన ఇండియా కూడా చైనాకి బార్డర్ ఏరియాస్లో న్యూక్లియర్ వెపన్స్ని ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అమెరికా చైనాను టార్గెట్ చేయడానికి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. అయితే చైనా మన బార్డర్కి దగ్గరలో న్యూక్లియర్ వెపన్ ఫెసిలిటీని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? వీళ్ళు మన ఇండియా పైన ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తున్నారా? లేదా మన ఇండియాను ప్రెజర్ చేసేందుకు ఇది ఒక టాక్టిక్ మాత్రమేనా? దీనిపై మన ఇండియా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.